చైర్మన్ గారు ఈరోజు రాజీనామా లేఖ వేయడం 20 మంది కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఇలా ఎన్నుకొని ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ పైన నిన్న ఎలక్షన్లో కూడా వైఎస్ఆర్ పార్టీకి ఎర్రగుంట్ల మున్సిపాలిటీ మెజార్టీ ఇచ్చింది. ఇంత ప్రపంచంలో కూడా వైఎస్ఆర్ పార్టీకి మెజార్టీ ఇచ్చింది. కానీ చైర్మన్ గారు ఈరోజు ఒక నిర్ణయం ఆయన సొంతంగా ఒకటి తీసుకున్నారు, రాజీనామా. ప్రతి ఒక్కరికి కూడా ఇలా బాధాకరంగా ఉంది. ముఖ్యంగా మీరందరూ ఒకటి తెలుసుకోవాల్సిన మీడియా ద్వారా ఆయన కానీ ఎవరికైనా మేము ఒకటే చెప్తాము. ఆ రోజు మున్సిపల్ చైర్మన్ పదవి మైసూరారెడ్డి గారిని చూసి మేము ఆ రోజు ఆయన పెద్ద లీడర్, ఆయన మాకు సొంత పెదనాన్న కావడం, రాజకీయంగా గొప్ప అనుభవం ఉంది, అన్నీ చూసి ఆయనను గౌరవిస్తా. ఎందుకంటే పార్టీకి ఆ రోజు ఆయన రావడం జరిగింది. కొడుకు ఆయన వదిలిపెట్టి పార్టీకి సేవ చేయడంతో ఆయన న్యాయమైన స్థానం కల్పించాలనే ఉద్దేశంతో ఆ రోజు ఆయన చైర్మన్ పదవి జగనన్నకు చెప్పి ఆయన చైర్మన్ పదవి మనందరం కూడా ఎర్రగొండలోని నాయకులందరూ కూడా డిసైడ్ చేసి ఆయనకు ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన దాంట్లో వాళ్ళ నాన్నగారిని చూసి, ఎందుకంటే మైసూరారెడ్డి గారు అంటే ఒక గొప్ప గౌరవం ఉంది ఎర్రగొండ మండలం. ఎందుకంటే గడిచిన అన్నింటిలో కూడా రాజకీయంగా ఆయన ఉన్నారు. రాజకీయంగా ఆయన చేసిన సేవలు కానీ అన్నీ కానీ చూసి ఆయనకు ఆ పదవి ఆయన కుమారుడికి ఇవ్వడం జరిగింది. మేమందరం కూడా ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కానీ అందరం కానీ యునానిమస్గా ఆయన చైర్మన్గా చేయాలి. ఎందుకంటే ఇక్కడున్న కార్యకర్తలు కానీ అభిమానులు కానీ అందరం కానీ వైఎస్ఆర్ పార్టీకి ఒక ఖర్చుకోటగా ఉండే ఎర్రగుంటలో ఆ రోజు 20-20 గెలిచి యునానిమస్గా ఆయన పోటీ లేకుండా ఆయన చైర్మన్గా చేసుకొని బాగున్నారు. మైసూరారెడ్డి గారి కుమారుడని ఆయనకు గౌరవించి ఈ పదవిని ఇచ్చినాను. వాస్తవానికి నేనే కాదు, జగనన్న కూడా ఆ రోజు మేము ఈ మాట చెప్తే మంచి ఆలోచన డాక్టర్, ఇది జరగాలి. ఎందుకంటే ఆయన మనకు ఆ రోజు ఎలక్షన్లో 2019 ముందర మనతో ట్రావెల్ చేసినారు. మనం ఎప్పుడూ అన్యాయం చేయకూడదు. ఆ రోజు మనం చెప్పినట్టు ఆయనకు మంచి స్థానం కల్పిస్తామని ఒక చైర్మన్ పోస్ట్ ఇచ్చినారు. ఈ పొద్దు అలా ఇచ్చిన చైర్మన్ పోస్టు ఈరోజు ఆయన ఏ కౌన్సిలర్ కూడా ఇంకా మన పార్టీలోనే అందరం ఉన్నాం, అందరు కౌన్సిలర్ కూడా పార్టీలో కొనసాగుతాము. కానీ ఆయన ఒక్కరు నేను రాజీనామా చేస్తాను, రాజీనామా లెటర్ ఇవ్వడము ఆయన ఒక్కరు డిసైడ్ చేసుకునేది కాదు. ఎందుకంటే ఈ పదవి ఆయన ఒక్కరిది కాదు, ఇది అందరం ఎలక్ట్ అయింది. 20 మంది కౌన్సిలర్లు ఆయన ఎన్నుకున్నారు. 20 మంది కౌన్సిలర్లు ప్రజలు ఎన్నుకున్నాక ఆయన మళ్ళీ 20 మంది కౌన్సిలర్లు న్యాయపక్షంగా 19 మంది ఆయన ఓటేసి ఆయన చైర్మన్గా పెట్టారు. కానీ ఈరోజు ఆయన ఈ రోజు ఉండే పార్టీ ఉండే సిచ్యువేషన్ మనకందరికీ తెలుసు. మనమందరం కూడా మన 2024 ఎలక్షన్లలో మన పార్టీ పోయింది. ఈరోజు ఆయన ఎలా ఉండాలి, ఒక చైర్మన్ హోదాలో ఉండి ఇంకా కౌన్సిలర్లకు అందరికీ ధైర్యం ఇస్తాను. పార్టీ క్యాడర్కు ధైర్యం ఇవ్వాలి, పార్టీ క్యాడర్ కోసం ఉంటారు. అలాంటి టైంలో ఈరోజు రాజీనామా చేసిపోతే ఎంత బాధాకరంగా ఉందంటే ప్రతి ఒక్కరు కూడా 20 మంది కౌన్సిలర్లో మేము ఉన్నాం. ఎవరు కూడా ఒక క్వశ్చన్ అడిగిన వాళ్ళం కాదు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఏ రోజు కూడా మున్సిపాలిటీలో ఏం లేదు, ఎందుకంటే చైర్మన్ పవర్ చైర్మన్ కానీ కౌన్సిలర్లు వాళ్ళు మాట్లాడుకోవాలి. ఈ రోజు కూడా నేను దాంట్లో ఇన్వాల్వ్ కాలేదు. కానీ ఈరోజు ఆయన ఒక్కరు నిర్ణయం తీసుకొని అలా పోవడం మనకందరికీ కూడా బాధాకరంగా. ఈరోజు ప్రతి కౌన్సిలర్ కూడా బాధపడుతున్నారు. పార్టీ ఇంతవరకు మేము ప్రెస్ ముందరికి ఫస్ట్ టైం వస్తున్నాం, ఎలక్షన్లు అయిపోయినాక ప్రెస్ ముందరికి వస్తున్నాం. అయ్యా మనం పార్టీని ఇప్పుడు వదిలిపెట్టిపోకూడదు, మనకు పార్టీ ఉన్నప్పుడే ఈ గౌరవం వచ్చింది. పార్టీని ఇప్పుడు ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చైర్మన్ పదవి నిన్ను ఎంపిక చేశారు. మేమందరం కూడా ఇక్కడ ఉండే వైఎస్ఆర్ అభిమానులు కౌన్సిలర్లు ప్రతి ఒక్కరు కూడా నేను చైర్మన్గా యాక్సెప్ట్ చేశాను. అలాంటి పార్టీని నువ్వు ఈరోజు వదిలిపెట్టిపోతానంటే మేము ఎవరం ఒప్పుకోము. నేనైతే స్వయంగా ఒకటి ఆయన చెప్పి ఈరోజు చెప్పందన వాళ్ళు చేస్తే వద్దు అని చెప్పి ఈ పొద్దుడు కూడా ఆయన ఇంత జరిగినా కూడా ఆయన మళ్ళీ పార్టీలోకి వచ్చి మళ్ళీ రివోక్ చేయించుకో, లెటర్ ఎన్నికి తీసుకో, మళ్ళీ తీసుకో, నువ్వు ముందర ఉండు అని ఈరోజు కూడా మేము చెప్పేదాన్ని ప్రెస్ మీట్ ఇస్తారా నీకు అదే పనిగా మళ్ళీ చెప్తాను. ఎందుకంటే ఈ పొద్దు ఎర్రగుంట ఇంకా నీకు 18 నెలల కాలం ఉంది. 18 నెలల కాలంలో నువ్వు ఇప్పుడు రాజీనామా చేసిపోయి అందరినీ వదిలిపెట్టిపోతే నిన్ను నమ్ముకున్న వాళ్ళందరినీ ఎవరికి మేలు చేయాలను నీ సొంత నిర్ణయం పైన ఇక్కడ ఏముండదు. రాజకీయంలో ఒక వ్యక్తి నిర్ణయం ఉండదు. ఒక పార్టీ అధ్యక్షుడు, పార్టీ కింద పనిచేసే వాళ్ళు, పార్టీ క్యాడర్లు, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, ఇలా 10 మంది లీడర్లు అందరం కలిసి చేస్తున్నారు. ఈరోజు ఎవరే కానీ కౌన్సిలర్లు కానీ ఎవరే కానీ పోలేదు. పక్కన ఒక ప్రెస్లో కూడా వచ్చింది, మీడియాలో వచ్చింది. ఇలాంటివన్నీ నువ్వు అసలు అవకాశం లేదు.
ఈరోజు నీకు రాజీనామా అంటే ఏం రాజీనామా చేస్తావు? నీ వ్యక్తిగత రాజీనామా చేసుకున్నావు. నువ్వు అలా రాజీనామా చేయాలనే ఆలోచన నీకు రాదు. చేసిన చైర్మన్ కూడా రాజీనామా చేసింటారు, వైస్ చైర్మన్ అవుతారు. నీ ఇబ్బంది ఏమైనా పర్సనల్ ఇబ్బంది ఉంది, నీ పర్సనల్ ఇబ్బంది కూడా ఏమి. కానీ మమ్మల్ని అందరినీ ఈ రోజు మాతో పాటు ఉండి మమ్మల్ని వదిలేసిపోతే ఎంత బాధాకరంగా ఉంది మాకందరికీ. మీ నాన్నను చూసి, మైసూరారెడ్డి గారిని చూసి నీకు పదవి ఇచ్చినావు. మైసూరారెడ్డి గారి కూడా నువ్వు తలవంపులు తెస్తున్నావు. ఎందుకంటే ఆయన కుమారుడుగా నేను అందరూ గుర్తించినాను. హరీష్ రెడ్డి గారిని నేను ఎవరు గుర్తించలేదు. మైసూరారెడ్డి కుమారుడుగానే మీకు గౌరవిస్తాను. ఎందుకంటే ఆయన అంటే ఈ మున్సిపాలిటీలో కానీ ఎర్రగుంట్ల మండలంలో కానీ ప్రతి ఒక్కరికి కూడా ఒక గౌరవం ఉంది. అలాంటి గౌరవం ఉండే ఆయన పుట్టి నువ్వు ఇండివిజువల్ డిసిషన్ తీసుకుంటావంటే ఎప్పటికైనా నువ్వు అందరితో మాట్లాడి నీకు ఏమైనా సమస్యలు ఉంటే ఏమైనా ఉన్నాయంటే మాట్లాడు. ఇక్కడ సమస్యలు లేనోడు ఎవరు? సమస్య లేనోడు నేను లేదా? నాకు సమస్య ఉంది, అందరికి సమస్య ఉంది. పార్టీ ఈరోజు మనం అందరం కావాలి. ఆ రోజు ఏ పార్టీ లేకపోతే నీకు చైర్మన్ పదవి రాదు కదా. ఈరోజు నేను ఒకటి చెప్తాను మీడియా ద్వారా, అయ్యే మళ్ళీ మనసు మార్చుకొని నీ లెటర్ ఉపసంహరించుకొని ఇంటికి తీసుకొని తప్పకుండా నువ్వు వచ్చి మళ్ళీ చేతిలో కూర్చొని అందరి కౌన్సిలర్లతో మాట్లాడి నువ్వు చేయాలి, ఈరోజు నడపాలి. ఈ విధంగా నువ్వు పార్టీని వదిలిపెట్టిపోతే పార్టీ ఎదుగు ఇప్పుడు మాకు జరగకపోవచ్చు, కానీ మళ్ళీ పార్టీ అనేది రివోక్ అవుతుంది.